మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో దేవాతి దేవునికి అందరం ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చాలా సమయం అవుతుంది కాబట్టి లేట్ చేయకుండా వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడి ఉన్న దేవుని విశ్వాసులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మనందరి ఆత్మీయ దైవజనులు అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం చాలా అవుతుంది కాబట్టి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియులారా, ఈరోజు మనం చూడబోతున్నటువంటి దేవుని వాక్య భాగం చెప్పే ముందు పోయిన వారంలో మనం విన్న వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారంలో మనం ఎవరి కోసం నేర్చుకున్నామంటే రాజు అయిన సొలొమోను గారి కోసం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ప్రియులారా మీకు ఒక రాణిగారిని పరిచయం చేస్తాను. ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని చరిత్ర పూర్వకమైన సంఘటనలు అన్నమాట. మనం కొత్త నిబంధన చాలా వరకు మనకు తెలుసు, యేసుప్రభువారి చరిత్ర, సూచక్రియలు, అద్భుతాలు. పాత నిబంధనలో కూడా యోసేపు గురించి, దావీదు గురించి, అలాగే యోనా కోసం ఇలా కొన్ని చరిత్రలు మనకు తెలిసి ఉంటాయి. అయితే మరీ ముఖ్యంగా రాజుల గ్రంథము దగ్గర నుంచి సమూయేలు మొదటి గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల రెండో గ్రంథం. ఇందులో ఈ 6 పుస్తకాల్లో కొంతమంది రాజులకు మనం ఎప్పుడూ వినని పేర్లు, ఇప్పటి వరకు మనం వినని పేర్లు. ఎందుకు వినలేదంటే మనకు తెలియదు కాబట్టి. అన్ని చరిత్రలు ఉంటాయి. ఈ అన్ని చరిత్రల్లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక చరిత్ర ఏంటంటే ఒక రాణిగారి కోసం మీ అందరికీ పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ రాణిగారి పేరు బైబిల్ గ్రంథంలో లేదు, బైబిల్లో లేదు ఆ రాణిగారి పేరు. ఎవరు ఇంతకే రాణిగారు అంటే, ఇప్పుడు పోయిన వారం మనం చూసిన భక్తుడు ఒక రాజుగారు ఎవరు, సొలొమోను మహారాజు గారు. సొలొమోను మహారాజు గారి కోసం ఏం నేర్చుకున్నాం మనం? ఆయన దేవుని మాటకు విధేయత చూపలేదు, తర్వాత దేవుడు చెప్పిన పనిని చేయలేదు. చివరికి ఏమైపోయింది? ఆయన ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత వ్యర్థం సమస్తం వ్యర్థమని బాధపడ్డాడు. అయితే ఇలాగా దేవుని మాట వినకుండా తిరుగుతున్న ఈ సొలొమోను మహారాజుకి దేవుడు అంట ప్రియులారా 2 మార్లు ప్రత్యక్షమయ్యారంట. ఎన్ని మార్లు ప్రత్యక్షమయ్యారు? 2 మార్లు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీ బుద్ధి మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ వంకర త్రోవలు విడిచిపెట్టి నా మార్గంలోకి మళ్ళీ రా అంటే సొలొమోను గారు 2 సార్లు దేవుడు దర్శించిన దేవుని మాట వినలేదంట. దేవునికి కోపం వచ్చింది ప్రియులారా సొలొమోను మహారాజు మీద. సొలొమోను మహారాజు మీద దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చెప్తారంటే, సొలొమోను, నేను విడువని కృప చూపుతానని నీకు మాట ఇచ్చాను, అయితే నువ్వేం చేస్తావంటే నా మాట వినలేదు. 2 మార్లు ప్రత్యక్షమైన నీవేం చేసావంటే నా మాట వినలేదు కాబట్టి నీ చేతిలో పెట్టిన గోత్రాలంటే ఏంటి? జనాంగాలు. ఈ జనాంగాలన్నిటినీ నేను నీ చేతుల్లో నుంచి తీసేసుకుని మరొక వ్యక్తికి నేను అప్పచెప్పేస్తున్నాను. నేను చేసిన వాగ్దానం ఉంది కదా, ఒకే ఒక్క గోత్రాన్ని నీకు ఇస్తాను, మిగిలిన 10 గోత్రాలనే వేరే వ్యక్తికి అప్పచెప్పేస్తున్నాను అని దేవుడు సొలొమోను మహారాజుతో చెప్తారు. ఈ 10 గోత్రాలు నీ చేతిలో నుంచి తీసేసుకుని వేరే రాజుకి అప్పచెప్పేస్తున్నాడు కదా, ఆయన పేరు ఏంటంటే యెరోబాము. అందరు చెప్పండి, ఏం పేరు? యెరోబాము. ఈయనకు ఒక భార్య ఉంటుంది, యెరోబాము భార్య అన్నమాట. ఇప్పుడు ఆవిడ కోసం మనం నేర్చుకుందాం. ఇదే క్రమంలో యెరోబాము భార్య కోసం తెలిసే ముందు యెరోబాము గారి కోసం ఒకసారి తెలియాలి. ఈ యెరోబాము అన్న వ్యక్తి ఎవరంటే, సొలొమోను గారు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఒక యవనస్తుడు యెరోబాము గారు. ఆయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఈ యెరోబాము గారికి ఒక ప్రవక్త ప్రత్యక్షమయ్యి, దేవుడు నాతో చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవుడు సొలొమోను మహారాజు చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసుకుని నీ చేతుల్లో దేవుడు పెట్టబోతున్నారు, 10 గోత్రాలు నీకు ఇస్తున్నారని చెప్పి ఒక ప్రవక్త వచ్చి ఒక గుడ్డని 10 ముక్కలు చేసి అతని చేతుల్లో పెట్టి పంపిస్తాడు. ఇప్పుడు సొలొమోను మహారాజు గారి చేతిలో నుంచి ఎవరి చేతుల్లోకి వచ్చింది రాజ్యం? యెరోబాము చేతుల్లోకి వచ్చింది. ఈయన బాగానే పరిపాలన చేస్తున్నాడు. అయితే దేవుడు 10 గోత్రాలు ఇచ్చాడు, 1 గోత్రాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? సొలొమోను
మహారాజు సంతానానికి ఒక్క గోత్రమే ఉంచుతాను, మిగిలిన 10 గోత్రాలు ఎవరికి ఇస్తాను? యెరోబాముకి ఇస్తాను. మరి మిగిలిన ఒక గోత్రం ఉందే, ఆ గోత్రానికి అధికారి ఎవరంటే సొలొమోను రాజు యొక్క కుమారుడు రెహబాము. ఇప్పుడు అర్థమవుతుందా? రాజ్యం 2 ముక్కలైపోయింది. ఒక గోత్రమేమో సొలొమోను కుటుంబాలకు సంబంధించింది, 10 గోత్రాలేమో యెరోబాము చేతిలో దేవుడు పెట్టారు. ఈ యెరోబాముతో దేవుడు ఏం చెప్పారంటే, నేను చదువుతున్నాను చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనంలో యెరోబాముతో దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను కూడా నేను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగిస్తాను. యెరోబాముతో కూడా దేవుడు ఏం చెప్పారు? నీవు దావీదు నా దృష్టికి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా బ్రతికినట్లు నువ్వు కూడా నా దృష్టికి బ్రతికితే యెరోబాము విను. సొలొమోనుకు కూడా ఇదే మాట చెప్పాను, కానీ సొలొమోను పాడైపోయాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకుని నీ చేతుల్లో పెట్టాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దావీదు ఉన్నట్టు నమ్మకంగా యథార్థంగా నీ ఉండాలయ్యా యెరోబాము. అప్పుడు అలా ఉంటే తరతరాలకి నీ సంతతిని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి సొలొమోను తర్వాత అధిపతి అయినటువంటి యెరోబాముకి దేవుడు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించిన తర్వాత మరి ఈయన ఏం చేశాడంటే ఒక విషయానికి భయపడ్డాడు. ఏ విషయానికి భయపడ్డాడంటే, ఈ 10 గోత్రాల ప్రజలు కలిసి యెరూషలేము దేవునికి బలులు అర్పించడానికి వెళ్తారు. కొంతకాలం పోయిన తర్వాత ఈ 10 గోత్రాలు వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వాడుక, ప్రతి సంవత్సరానికి వాళ్ళకి వెళ్ళి అక్కడ బలులు అర్పించడం వాడుక అన్నమాట. యెరూషలేముకి వెళ్ళి ఈ 10 గోత్రాల ప్రజలు యెరూషలేముకి వెళ్ళి అక్కడ రెహబాము ఉంటాడు. అంటే రెహబాము ఎవరు? సొలొమోను కొడుకు. ఆయన వశం ఎక్కడైపోతారు? ఈ ప్రజలందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఏం చేశారంటే, ప్రజలను యెరూషలేముకి వెళ్ళనివ్వకుండా ఏం చేశాడంటే యెరోబాము ఏం చేశాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఏం చేస్తారంటే మన ఊర్లోనే నేను ఒక పోత పోసినటువంటి విగ్రహాలు, ఒక దూడలను పెడతాను నేను. అవి ఎవరో తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజలు మన పితరుల్ని నడిపించిన, అరణ్యంలో నడిపించిన దేవతలు అవే. వాటికి మీరు నమస్కరించి వాటికి బలులు అర్పించండి అని రాజ్యం పోతుందని భయపడి 2 దూడల్ని నిలవబెట్టి అక్కడ బలులు అర్పించమని పూర్వం చేశారు చూడండి ఇశ్రాయేలు రాజులు అహరోను దగ్గర. అలాగా ఈయన కూడా ప్రారంభిస్తాడు. తర్వాత ఏం చేశాడు ఈయన? అంత మాత్రమే కాదు, ఒక దూడలను నిలవబెట్టాడు. దూడలు నిలవబెట్టిన తర్వాత బలులు అర్పించమని చెప్పాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా యెరోబాము గారు? యాజకులను ఆ ఉద్యోగంలో నుంచి తీసేసి తమకు నచ్చిన వారిని అధిపతిగా పెట్టుకున్నాడంట, యాజకులుగా. ఎవరో మొదటి తప్పు ఏం చేశాడో, విగ్రహాలు నిలబెట్టుకున్నాడో, దేవుని ప్రజలను యెరూషలేముకి వెళ్ళనివ్వలేదు. దేవుడు ఏం చెప్పాడు? అలా ఎంత మాత్రమూ చేయకూడదు, సరిగ్గా బ్రతకలను అని చెప్పాడు. కానీ భయపడిపోయి దేవునికి వ్యతిరేకంగా మాట వినకుండా ఈయన కూడా సొలొమోనులో మారిపోయి ఏం చేశాడంటే పోత పోసినటువంటి విగ్రహాలు పెట్టి ఇక్కడే బలులు అర్పించండి అని దేవునికి ఇష్టం లేనటువంటి విగ్రహారాధనను ప్రేరేపించాడు. రెండోది ఏం చేశాడంటే ప్రియులారా, అతను యాజకులను వారున్నటువంటి ఉద్యోగాల్లో నుంచి తీసేసంట తమకు నచ్చిన వాళ్ళని, సాధారణమైనటువంటి మనుషులను అతను తన రాజ్యం మీద యాజకులుగా పెట్టుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? దేవుడు నియమించినటువంటి దైవ సేవకులను తీసివేసి ఎవరిని పెట్టుకున్నాడు ఇప్పుడు? తనకు నచ్చిన వాళ్ళు. ఇది రెండో తప్పు. మూడోది ఇంకేం చేశాడు తెలుసా? దెయ్యాలకు గుళ్ళు కట్టి దెయ్యాల విగ్రహాలను నిలబెట్టి దెయ్యాలను ఆరాధించడం మొదలెట్టాడంట. ఇవన్నీ చూపించట్లేదు మీకు, చరిత్ర కాబట్టి. మూడోది ఏం చేశాడు ఇతను? దెయ్యాలకు గుళ్ళు కట్టి అందులో విగ్రహాలు పెట్టి దెయ్యాలను ఆరాధించాడంట. ఆరాధించి ప్రజలందరినీ ఏం చెప్తున్నాడంటే, ఇగో మీరందరూ వీటికి ఆరాధన చేయండి, మనకు నచ్చిన వాళ్ళ యాజకులు ఉన్నారు, ఇగో ఈ పోత పోసిన విగ్రహాలకు మీరు ఏం చేస్తారో బలులు అర్పించండి అని దేవుణ్ణి మర్చిపోయేలా చేశాడంటే యెరోబాము. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎదురుపడి ఏం చేశాడంటే, ఈ యెరోబాము కుమారుడైన అబియా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఏం పేరు చెప్పండి? అబియా. అబియాను దేవుడు ఒక్కసారి మొత్తుతాడనమాట. అప్పుడు మొత్తిన తర్వాత ఏమవుద్దంటే ప్రియులారా, అక్కడ మీకు ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా 14వ అధ్యాయం 1వ వచనం.
కాయిలా పడగంటే అర్థం ఏంటంటే జబ్బు చేసింది, అతనికి జబ్బు చేసి మంచం మీద పడిపోయాడు. మంచం మీద పడిపోతే ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. అర్థమైందా ఇక్కడి వరకు చరిత్ర? ఇప్పుడు రాణిగారి కోసం చెప్తానన్నాను కదా. ఇప్పుడు యెరోబాము భార్యను ముందుకు తీసుకొస్తే ఈ యెరోబాము ఆమెను పిలిచి, నువ్వేం చేస్తావంటే, ఒక ప్రవక్త ఉన్నాడు ఒక చోట, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు. ఆ ప్రవక్త దగ్గరకు నువ్వు ఎలా వెళ్తావంటే మారు వేషాన్ని వేసుకుని వెళ్ళు. ఏ వేషాన్ని వేసుకోవాలి? 14వ అధ్యాయం రాజుల గ్రంథం. నువ్వు ఏ వేషాన్ని వేసుకోవాలి? మారు వేషాన్ని వేసుకుని వెళ్ళు. వెళ్ళి ఆయన అడుగు, స్వస్థపరచమని అడుగు, ప్రార్థన చేయమని అడుగు. దేవుడు మన అబ్బాయిని ఏం చేస్తాడో స్వస్థపరుస్తాడు అని చెప్పి తన భార్యను పిలిచాడు యెరోబాము గారు. అయితే ఇక్కడ వరకు జరిగిన ఇది బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు చూడండి, ఈ రాణిగారు ఈ భార్య చేసినటువంటి ఒక రెండు తప్పులు మీ ముందు పెడతాను, ముందు పెట్టి ముగించేస్తాను. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ఆధ్యాత్మికంగా లోతుల్లోనికి మనం వెళ్దాం. ఇప్పుడు ఈమె ఏం చేసింది? యెరోబాము పిలిచి నువ్వు ఎలా వెళ్ళాలి? మారు వేషాన్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త అహియా అనే ప్రవక్త ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమని చెప్పు, మన అబ్బాయి స్వస్థపరచబడతాడంటే. ఇప్పుడు ప్రియులారా, ఈ భార్య, ఈ రాణి గారు ఏం చేశారంటే, యెరోబాము భార్య గారు భర్త చెప్పిన పాపపు పనికి బుద్ధి చెప్పాల్సింది పోయి, సర్ది చెప్పాల్సింది పోయి, గద్దించాల్సింది పోయి, తన భర్త పాపపు సంబంధమైనటువంటి మార్గాన్ని అలవాటు చేస్తే దానికి ఈవిడి తల వంచింది. ఏం చేసింది చెప్పండి? భర్త చెప్పిన పాపపు పనికి ఈమె ఏం చేసింది? బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థించింది, తల వంచింది. ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుడు స్త్రీని కానీ భార్యను కానీ ఎందుకు చేశారు అంటే, సాటి అయిన సహకారిగా ఉండడానికి దేవుడు ఏం చేశారు? భార్యను చేశారు. పురుషుడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి పురుషునికి ఏం కావాలి? సాటి అయిన సహాయం కావాలి. వాడు ఆలోచనలు ఒంటరిగా ఉంటే స్థిరంగా ఉండవు, ఒంటరిగా ఉంటే వాడి జీవితం స్థిరంగా ఉండదు, ఒంటరిగా ఉంటే వీడు తొంటరిగా మారిపోతాడు. కాబట్టి వీడికి సాటి అయిన సహాయం కావాలి. కాబట్టి అని నరుని ప్రక్కటెముకల్లో నుంచి తీసి ఒక ఎముకను మాంసంతో పూడ్చి స్త్రీనిగా దేవుడు ఈ లోకములో స్త్రీకి జన్మనిచ్చాడంటే ఎందుకో తెలుసా? భర్తకు పురుషుని దారిలో పెడతామని. పురుషుని దారిలో పెట్టాల్సింది పోయి ఈమె ఏం చేస్తుందంటే, ప్రియులారా, భర్త చెప్పిన పాపపు సంబంధమైనటువంటి పనికి ఈవిడ తల వంచి మారువేషాన్ని ధరించుకుంది. మారువేషాన్ని ధరించుకొని ప్రవక్త దగ్గరకు కొన్ని పళ్ళు పట్టుకొని, కొన్ని తైలం పట్టుకొని, కొంత రొట్టెలు పట్టుకొని ఒక ఆ వెహికల్ మీద పట్టణానికి వెళ్ళింది. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, వినండి. దేవుడు స్త్రీని పుట్టించింది బుద్ధి చెప్పడానికి. ఎవరికే? ఈ మాట అన్నటప్పుడు మీ అందరి మనసులో ఉన్న ఒక ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? పురుషునికి బుద్ధి చెప్పడం అంటే అంత తేలిక అనుకున్నావా? పెళ్ళి పెటాకులు లేనోడు నీకేం తెలుసు కదా? ఏంటి పురుషుడికి బుద్ధి చెప్పాలి, భార్యకి బుద్ధి చెప్పాలంటే పెళ్ళి పెటాకులు లేనోడివి, భార్య ప్రేమ తెలియనోడివి, నీకేం తెలుసు అంటారా ప్రియులారా? సరే, పురుషునికి బుద్ధి చెప్పలేం మనం, కరెక్టే, మరి నిజమే కదా. ఇప్పుడు తాగేసి వచ్చేసి కొట్టేసి ఏమన్నాడు? చంపేస్తాను అంటాడు. నువ్వేం చెప్పగలవు వాడికి? అతనికి నువ్వు ఎలా సర్ది చెప్పగలవు? నేనేమో సర్ది చెప్పాలని ఈవిని పెట్టి చెప్తున్నాను. ప్రియులారా, ఒక విషయం సర్ది చెప్పకపోతే, ఇందాక అన్నయ్య ఒక మాట అన్నాడు, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చేయాల్సిన పని ఏంటి? రాణిగా భార్యగా నువ్వు నీ భర్త పాపపు సంబంధమైనటువంటి స్థితిలో ఉంటే బుద్ధి చెప్పలేవు, కరెక్టే, వాడు వెండో కరెక్టే. కానీ నువ్వేం చేయాలో చెప్పనా? ఆయన చెప్పినట్టు ప్రార్థన, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ ఆలోచన తప్పించు, ఈ మార్గం నుంచి నా భర్తను విడిపించంటే దేవుడు చేయలేడా? పోనీ అదన్నా చేసిందా ఈవిడి? అది కూడా చేయలేదు. మారువేషాన్ని ధరించుకోవడానికి ఇష్టపడింది. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? ఎవరికైనా అవిశ్వాసి అయిన భర్త ఉంటే భార్య విశ్వాసాన్ని బట్టి ఎలా మారతాడంట? మరి ప్రార్థన చేయగలుగుతున్నావా? పాపాన్ని గద్దించే హక్కు నీకు ఇంట్లో లేదు. పురుషుడు ఎవడో వాడు విండో, నీ మాట లెక్క చేయడు. కానీ నువ్వు ఆ టైంలో చేయాల్సిన పని ఏంటి?
గద్దించాలి. ఒకవేళ గద్దింపుకు కానీ అవకాశం లేకపోతే ప్రార్థన చేసే స్త్రీగా ఉన్నావా నీవు? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఎలా మారుతా? విశ్వాసురాలైనటువంటి భార్యను బట్టి. ఇంకొక విషయం చెప్పనా, ఎవరైనా మొండివాడైనటువంటి భర్త ఉంటే వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక పేతురు పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయం అనుకుంటా, వాక్యము లేకుండానే ప్రవర్తనతో మార్చొచ్చు అంట పురుషుల్ని. ఎవరు? భార్య. అంత విలువైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చారు. అయితే ఈమె గద్దించలేదు. పోన్లే, ఆయన ఏదో భయపెట్టుంటాడు, వాడు వెనకపోయి ఉంటాడో. ఈవిడ చేసిన పని ఏంటో తెలుసా? ఆమెను గద్దించడం పోయి ఏం చేసిందంటే, మారు వేషాన్ని ధరించుకోవడానికే ఈమె ఏం చేసింది? ఇష్టపడింది. మారు వేషాన్ని ఏం చేసింది? ధరించుకుంది. ఏం చేసింది చెప్పండి? మారు వేషాన్ని ధరించుకుని ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? మొట్టమొదటిగా చేసిన తప్పు భర్త మాటకు, పాపపు సంబంధమైన మాటకు తల ఉంచింది. రెండోది ఆవిడ చేసిన తప్పు ఏంటో తెలుసా? వేరే వేషాన్ని వేసుకుంది. ఓకే, వేరే వేషాన్ని వేసుకుని ఎక్కడికి వెళ్తుంది? వేరే పట్టణంలో ఉన్నటువంటి ప్రవక్త స్థలములోనికి, ప్రవక్త నివసిస్తున్న స్థలములోనికి. ప్రవక్త నివసిస్తున్న స్థలాన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే మందిరము, దేవుని ఆరాధించేటువంటి స్థలము, దేవుణ్ణి పూజించేటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో ఈవిడ ఎలా వస్తుందంటే, మారు వేషాన్ని ధరించుకొని వస్తూ పళ్ళు తీసుకొస్తుంది, వస్తూ రొట్టెలు తీసుకొస్తుంది, వస్తూ ద్రాక్షారసాన్ని తీసుకొస్తుంది, వస్తూ బంగారాన్ని, సంపదని, అన్నిటిని తీసుకొని ఏం చేస్తుందో తెలుసా? దేవుని సేవకుడు ఉండేటువంటి, ఆ ప్రవక్త ఉండేటువంటి ఆ పట్టణంలోనికి, ఆ స్థలంలోనికి మారు వేషంతో ఏం చేస్తుంది? ఈవిడి వస్తుంది. చెప్పండి, ఏ వేషంతో వస్తుంది? అంటే ఎవరిని మభ్య పెడదామని? ఎవరిని మభ్య పెడదామని? ప్రవక్తనే. దేవుని మభ్య పెట్టే సీన్ ఉండదు కానీ మనకి. ఎవరిని మభ్య పెడదామని? ప్రవక్తను మభ్య పెడదామనంటే, నా వస్త్రధారణతో, నా వేషంతో ప్రవక్త నేను మాయ చేసేస్తాను, నా చెప్పు చేతుల్లో పెట్టేసుకుంటాను ప్రవక్తనే. నేను వేరే వ్యక్తిని అని తెలియకుండా వేరే వేషాన్ని ధరించుకుని సంఘంలోకి వచ్చి కూర్చుంటాను. నేను ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను ఎవరినో అన్నట్టుగా చెప్తానని చెప్పి అక్కడ ఆమె ఏం చేస్తుందో తెలుసా? వేరే వేషాన్ని ధరించుకుని వస్తూ అన్నీ పట్టుకుని వస్తుంది. ఇక్కడ ఒకసారి ఆగుతున్నాను చూడండి ప్రియులారా. మనం కూడానండి మన పాత పరిస్థితి అలాగే పెట్టుకొని, పైకి మేకప్ వేసుకొని, పైకి తెల్ల చీర కట్టుకొని, పైకి అందమైనటువంటి పౌడర్ రాసుకుని దేవుని సన్నిధికి వస్తూ నువ్వు పళ్ళు పట్టుకు రావచ్చు దేవునికి అర్పిద్దామని, నువ్వు కానుకలు పట్టుకు రావచ్చు దేవునికి అర్పిద్దామని, లేకపోతే ఒక అందమైనటువంటి పాట పాడి పాస్టర్ గారిని, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మభ్య పెడదామని చెప్పి అందరి ముందు వెలుగుదూత వేషాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చోవచ్చు. కానీ నువ్వు పాస్టర్ గారిని మభ్య పెట్టవచ్చు, పాస్టర్ గారిని మభ్య పెట్టవచ్చు, సంఘాన్ని మభ్య పెట్టవచ్చు. కానీ గుర్తుంచుకో ఒక విషయం, ఆకాశ మహాకాశాలు చేసినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? ఆయన నీ పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఆయన ఎటువంటి వాడో తెలుసా? నీ పై రూపాన్ని చూడకుండా ఆయన ఏం చూస్తారో తెలుసా? నీ లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని, నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ క్యారెక్టర్ని, నీ ఆలోచనల్ని, నీ విధి విధానాల్ని లక్ష్య పెట్టేవారు ఎవరు? దేవుడు మాత్రమే. వెలుగుదూత వేషాన్ని ధరించుకున్నట్టు ఇక్కడ వచ్చి మనం అందరినీ మభ్య పెట్టవచ్చు. కానీ సంఘంలో కూర్చుంటే ఆయన ఎటువంటి దేవుడో తెలుసా ప్రియులారా? కొన్ని మాటలు చూపిస్తాను చూడండి, దేవుడి కోసం. అసలు ఆయన ఎటువంటి వాడు, ఆయన చూసేటప్పుడు నీలో ఆయన ఏం చూస్తున్నాడు అనే విషయాలు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి మీకు ప్రియులారా. తెరవండి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రియులారా, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదవండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. హృదయములను అంతరంధ్రియములను పరిశీలించు నీతి గల దేవ. ఏం పరిశీలిస్తున్నారు దేవుడు? నీ పై రూపాన్ని కాదు. గాడ్ డజంట్ కేర్ ఆఫ్ యువర్ అపీరియన్స్, యువర్ ఫిజికల్ అపీరియన్స్. దేవుడు నీ పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ ఉందో చూడండి. హృదయములను అంతరంధ్రియములను, నీ లోపల నీ హృదయాంతరంగాల్లో నువ్వు పెట్టుకున్నటువంటి ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి తెరవండి ప్రియులారా. అమ్మా, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి,
నరుల హృదయములు మరీ తేటగా ఆయన కనబడుచున్నవి. నరుల హృదయాలు ఎలా కనబడుతున్నాయంట? మరీ తేటగా దేవుడు కనబడుతున్నాయి. వేషం కాదు దేవుడు లక్ష్య పెట్టేది. ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి ప్రియులారా. అదే సామెతల గ్రంథం 17:13 చదవ, 17:3 చదవండి. 17:3 సామెతల గ్రంథం కింద లైన్. హృదయ పరిశోధకుడు ఎవరంట? హృదయ పరిశోధకుడు యెహోవాయే. అలాగే ప్రియులారా ఇంకొక వాక్య భాగం కూడా చదవండి. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. 44వ అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. కీర్తనల గ్రంథం 44:21. అందులో కూడా ఏమనుందంటే, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. చూసారా, ఏ సంగతులు ఎరిగిన దేవుడు? హృదయ రహస్యాలు లోపల పెట్టుకుని మేకప్ చేయొచ్చు. మనము పాస్టర్ గారిని మభ్య పెట్టచ్చు, పాస్టర్ గారిని మభ్య పెట్టచ్చు, సంఘంలో ఉన్నవారు అందరినీ నేను విశ్వాసనని చెప్పుకోవచ్చు తెల్ల బట్టలు వేసుకుని. బట్ ఇక్కడ చూడండి, దేవుని వాక్యం చెప్తుంది హృదయ రహస్యములను దేవుడు ఎరుగుతాడు ప్రియులారా, దేవుడు ఎరుగుతాడు. ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి ప్రియులారా. 2:24 యోహాను సువార్త 2:24 చదవండి. యోహాను సువార్త 2:24. అందులో కూడా ఏముందో చూడండి. 2:24 యోహాను పత్రికలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవరిని ఎరిగినవారంట? అందరినీ ఎరిగినవాడు. ఆయన మనుషుని ఆంతర్యమును కూడా. చూసారా ఏంటంట? దేవుడంటే ఏదో మనం చేసే భక్తితో, కానుకలతో, అర్పణలతో, పాటలతో, కీబోర్డులతో మభ్య పెట్టాలని ప్రవర్తించవకండి, అలాగ ఆలోచించకండి. కానీ దేవుడు పట్టించుకునేది నీ పై వేషం కాదు. దేవుడు పట్టించుకునేది నీ అర్పణలు కాదు. దేవుడు పట్టించుకునేది నీ టాలెంట్, నీ తలాంతులు, నీ పాటలు, నీ మ్యూజిక్, నీ ప్రార్థన కాదు. దేవుడు పట్టించుకునేది నీ హృదయం. ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు మారు వేషాన్ని ధరించుకుని ఎలా వచ్చింది ఇక్కడికి? వేరే వ్యక్తిలాగా వచ్చి ఎక్కడ నిలబడ్డదంటే ఈ ప్రవక్త దగ్గరికి ప్రయాణమై వస్తుంది. అంటే కప్పుకుంది. ఏం కప్పుకుంది? అసలు వేషాన్ని ఏం చేసింది? అది మార్చుకోలేదు, వేరే వేషాన్ని మార్చుకుని లోపల కప్పుకుంది. బైబిల్ గ్రంథంలో ఇంకొక స్త్రీ కూడా ఉంటారు, ఆవిడ గుర్తు వస్తుంది. ఆవిడ పేరేంటంటే రాహేలు. రాహేలు కూడా ఏం చేస్తారో తెలుసా? ఒక మార్గం నుంచి తన ఇంటికి వెళ్ళే మార్గం మధ్యలోనంట తండ్రి ఇంటిలో నుంచి కొన్ని విగ్రహాలు తీసుకుని టెంట్లో దాచి దాని మీద కూర్చుంటుందంట. ఎవరో? రాహేలు. తన వెళ్తున్నటువంటి ఇంటికి చేరకుండానే మధ్యలోనే ప్రాణం పోతుంది. ఏంటో తెలుసా ప్రియులారా? దాచుకుని కూర్చోకూడదు దేవుని సన్నిధిలో, దాచకూడదు దేవుని సన్నిధిలో. రాహేలు అలా దాచింది, విగ్రహాలు పైన పెట్టి అక్కడ కూర్చుని దాచేసి ఎవరికి కనపడకుండా మేకప్ చేసేద్దాం అనుకుంది, వేషాన్ని కప్పేసుకుంది, పైన కూర్చుంది, నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంది. హృదయాన్ని, అంతరంద్రియాలను పరిశీలించేటువంటి దేవుడు నువ్వు కింద దాచుకున్నటువంటి ఆ పనికి మాలినటువంటి వాటిని దేవుడు చూడ్డా అంటే చూచాడు. తన ఇంటికి వెళ్లకుండానే ప్రాణాలు పోయింది, పాతి పెట్టేశారు. ఎవరినే? రాహేలు ప్రియులారా. ఇప్పుడు ఎలా వస్తుంది? లోపల రూపాన్ని మార్చేసుకుంది, పైకేమో వేరే వేషాన్ని ధరించుకుని వస్తుంది. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చే నీవు ఎలా రావాలో చెప్పనా? ఈమెలా లోపల వేషాన్ని లోపలే పెట్టేసుకుని పై వేషాన్ని, వేరే వేషాన్ని మార్చుకుని దేవుడి దగ్గరకు రాకూడదు. కానీ నీవు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? ఆయనకి ఇష్టమైనటువంటి వేషాన్ని ధరించుకోవాలి. నువ్వు ఎవరికి ఇష్టమైన వేషం ధరించుకోవాలి? దేవునికి ఇష్టమైన వేషాన్ని ధరించుకోవాలి. ఎవరికి ఇష్టమైన వేషాన్ని ధరించుకోవాలి చెప్పండి? దేవుడికి ఇష్టం లేని వేషాన్ని ధరించుకోకూడదు, కానీ దేవునికి నచ్చినటువంటి వేషాన్ని ధరించుకోవాలి. ఏంటి దేవునికి నచ్చినటువంటి వేషం అంటే ప్రియులారా? మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ యేసు క్రీస్తును ధరించుకున్నారు అంటది వాక్యం. సంతోషం అనే వస్త్రాన్ని ధరించుకున్నారంటది వాక్యం. నీతి అనే మైమరువు అనే వేషం ఉంటుంది. సిద్ధ మనసు అనే జోడు అనే వేషం ఉంటుంది. నీతి క్రియలు, సమాధానం అనే బంధము, పరిశుద్ధత, ఇవన్నీ ఏంటి? దేవుడికి ఇష్టమైనటువంటి ఆ వేషం అన్నమాట. దేవుడికి ఇష్టమైనటువంటి వేషం వేసుకుని మనము దేవుడి దగ్గరకు రావాలి. దానికి ఉదాహరణ మీకు చెప్తాను ప్రియులారా, చూడండి, బాగా అర్థం చేసుకోండి. మీకు ఇస్సాకు తెలుసా ప్రియులారా? ఇస్సాకు, యాకోబు నాన్నగారు ఇస్సాకు తెలుసు కదా. ఇస్సాకు గారికి మంద దృష్టి వచ్చేస్తుంది. ఒకనొక సమయంలో మంద దృష్టి వచ్చేసి ఇద్దరు పిల్లలు పిలిచి, నేను ఆశీర్వదిస్తాను, నాకు కావాల్సింది వెళ్ళి ఏం చేస్తారు మీరు తీసుకుని రండి అంటాడు. ఇప్పుడు యాకోబు తొందరగా వచ్చేసి అన్నను మోసపరిచాడు. మోసాన్ని కూర్చే పక్కన పెట్టండి. అన్నను మోసపరిచి ఏం చేశాడంటే
వెళ్దామని ఈయన ఏం చేస్తాడంటే ఈ భోజన పదార్థాలు తీసుకెళ్తుంటే డౌట్ వస్తుంది. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి నేను వెళ్తే నన్ను పట్టుకుని చూశాడంటే నేను నున్నని వాడను, నాన్నకేమో రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి, మరి ఇప్పుడు నాకెలాగా అంటే, ఇప్పుడు ఇతను దీవించబడ్డానికి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి దీవెన పొందుకోవాలంటే ఏది అవసరమో? రోమాలు ఉన్నటువంటి చర్మం అవసరం యాకోబుకి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ పశువు యొక్క చర్మాన్ని, ఆ వలచబడిన చర్మాన్ని మీదేసుకుని వెళ్తే ఆయన ఎలా తడిమి, అవును నువ్వు నేను ఆశించినటువంటి స్థితిలోనే ఉన్నావు, నీవే నా కుమారుడు అని సమస్త దీవెనలో కుమ్మరించేస్తాడు. ఎవరి మీద? యాకోబు మీద. ఇప్పుడు నీవు కూడా సంఘంలోకి వచ్చి దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలంటే ఉన్న వేషాన్ని లోపల పెట్టేసుకుని ఆవిడికిలాగా వేరే వేషాన్ని, దేవుడికి ఇష్టం లేనటువంటి వేరే వేషాన్ని నటించేసి ఇక్కడికి వచ్చి కూర్చోవడం కాదు. అసలు దేవుడికి ఇష్టమైనటువంటి వేషంలోనికి నువ్వు మార్చబడాలి. ఆయనకి ఇష్టమైన వేషంలో నువ్వు మార్చబడితే యాకోబు అలాగే మార్చుకున్నాడు. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి నాకు నేనుగా వెళ్ళానంటే నేను దీవించబడలేను. ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన పొందుకోవాలంటే ఆయన ఆశించేటువంటి చర్మం నాకు కావాలి, ఆయన ఆశించే వేషం నాకు కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం ధరించుకోవాలి? నా తండ్రికి ఇష్టమైనటువంటి వేషం నేను ఏం చేయాలి? ధరించుకోవాలి. ప్రియులారా చెప్తున్నాను వినండి, సమూయేలుతో దేవుడు మాట చెప్తాడు, ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడని చెప్పి నువ్వు అతను కోరుకుంటున్నావా? నేను దావీదును కోరుకున్నాను. మనుషులు అన్నీ చూస్తారు పైకి కనిపించేవి, కానీ యెహోవానైనా నేను హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి ప్రియులారా చూడండి, ఈమె ఏం చేసిందో తెలుసా? వేరే వేషాన్ని ధరించుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. మరి పాస్టర్ గారిని మభ్య పెట్టవచ్చు, కానీ పైనుంచి దేవుడు చూసి ఏమన్నాడో తెలుసా? దైవజనుడా విను, ఎర్రబొమ్మ భార్య నీ దగ్గరకు వస్తుంది కాబట్టి నేను ఏం చెప్తానో ప్రతిదీ నువ్వు చెప్పంటే ఆవిడ వచ్చి అలా నిలబడింది. ఇంకా నేను అని కూడా మాట చెప్పలేదు ప్రియులారా. ఇంకా నేను వచ్చాను, వేరే వ్యక్తిని వచ్చానని చెప్పకముందే కనీసం ముఖం కూడా చూడకుండా ఈవెన్ వెనక తిరిగి కూర్చుంటాడు. అమ్మా ఒకసారి రాగు, నువ్వెవరో నాకు తెలుసు, దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎంత తప్పు, ఒకప్పుడు ఎక్కడో ఉన్నటువంటి నీ భర్తను నిన్ను తీసుకుని దేవుడు ఉన్నతమైన సింహాసనం మీద పెడితే దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కాబట్టి దేవుడు చెప్పమన్నాడు, నీ కుటుంబంలో నీ సంతతిలో ప్రతి ఒక్కడి శవాల కుక్కలు తింటాయే. ఏం చెప్పాడు దేవుడు? ఆ స్త్రీతో ఏం చెప్పాడు తెలుసా? దేవుడు వద్దన్న పని చేశారు కాబట్టి, దేవుడు వద్దన్న పని చేశారు కాబట్టి దీవిస్తానన్న దేవుడు ఒకటి చెప్పమంటున్నాడు, విను. నీ పిల్లలు, నీ సంతతి వారు యెరోబాముతో సహా అందరూ కూడా మీరు చచ్చిన తర్వాత మీ శవాలు ఎవరు తింటారు? కుక్కలు తింటాయి. బైబిల్లో ఉన్నాయి, ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. లేదా మీరు యుద్ధ భూమిలో కానీ చనిపోతే పక్షులు వచ్చి మీ శవాలు పీక్కుని తింటాయి అని దేవుడు చెప్పించాడు. ప్రియులారా, ఉన్నట్టుగానే జరిగిందండి. ఆ తర్వాత మంచం మీద ఉన్న వ్యక్తి చచ్చిపోతాడు పాపం, ఆ వ్యక్తినే పూడ్చి చేస్తారు, మట్టిలో పెడతారు. మిగిలిన అందరూ కూడా అతని సంతతిలో ఉన్నవారు అందరూ కూడా ప్రియులారా చచ్చిపోయిన తర్వాత దేవుడు చెప్పినట్టు వాళ్ళ శవాలనే ఎవరు తింటారు? కుక్కలు తినేస్తాయి. వాళ్ళ శవాలను ఎవరు తింటారు? ఆకాశ పక్షులు వచ్చి పీక్కొని తింటాయి. ఎందుకురా ఇంత దౌర్భాగ్యంగా నీ కుటుంబము, నీ శవాలో నీ పిల్లలు ఎలా మారిపోయారంటే, నీ బుద్ధి సరిగ్గా లేక, నీ స్థితి సరిగ్గా లేక నీ జీవితాన్ని నువ్వే ఏం చేసుకున్నావు? నాశనం చేసుకున్నావు. నీ కుటుంబం మీదకి, నీ తరం మీద అంతటికి ఏం చేసావు? శాపాన్ని తెచ్చుకున్నావు, మరణాన్ని తెచ్చుకున్నావు. కాబట్టి దేవుడు శాపానికి లోనైపోయావు. కాబట్టి ప్రియులారా ఒక విషయం చెప్తున్నాను వినండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు పీకేసుకుంటుంది. ఆ రోజు ఈవిడే కానీ గద్దిస్తే ఇలా ఉండొద్దు, దేవుడి దగ్గర సరిగ్గా ఉండు అని మారు వేషాన్ని కానీ ధరించుకోకుండా బుద్ధి చెప్పుంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రియులారా. అందుకే దేవుడు నోవహుతో చెప్తాడు, ఈ తరములో నిన్నొక్కడినే చూశాను, నీ కుటుంబానికి నువ్వు ఒక ఓడను కట్టుకో అంటాడు దేవుడు. ఈరోజు నీ కుటుంబం బాగుండడానికి మారు వేషాన్ని ధరించుకున్న ఈ వ్యక్తిలాగా శాపాన్ని తెచ్చుకుంటావా? లేదా నోవాహు వలె దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళి ఒక్క నోవాహు వల్ల కుటుంబం మొత్తం రక్షించబడిపోయిందండి. ప్రార్థన చేసే ఒక్క వ్యక్తి సంఘంలో, ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే చాలు, ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని అంతా కూడా రావలసిన కీడిని రాకుండా ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా? ఏం చేస్తాడు తెలుసా? తప్పిస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ రాణిగారి ద్వారా మీ అందరికీ నేను చెప్పేటువంటిది ఏంటంటే, ముసుగు వేసుకున్న ముఖంతో, పౌలు అంటాడు, ముసుగు లేని ముఖంతో దేవుణ్ణి ఎదుర్కొంటాం మనం, ఆయన సింహాసనం వద్దకు వెళ్తామని. దేవుడి సన్నిధికి వచ్చే మనము హృదయాన్ని, అంతరాన్ని పరిశీలించేటువంటి దేవుడి దగ్గర ఇక్కడ కూర్చున్నామని మన లోపల ఉన్నటువంటి స్థితిని మార్చుకుని ప్రియులారా, ఈవిడలా కాకుండా
ఒక నోవాహు వలె కుటుంబం అంతటికి శాపాన్ని తెచ్చుకోకుండా ఆశీర్వాదాన్ని కాపుదలను తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన అందరి వినికిడిలో ఈ వాక్య భాగంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.